తెలంగాణలో రాగల 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. లేదు ఆగదు, ఇంకా లేదు ఆగదు. గల్లీ సందు చిన్నగా ఉంది, ఏది పోయినా ఆగుతాయి. ఎందుకు మొన్న 2 కార్లు పోయినాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ రేపు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. మంగళవారం, బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి హైదరాబాద్ను వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యూసుఫ్గూడలో వరద నీరులో కారు కొట్టుకుపోయింది. మరోవైపు ఏపీలో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 3 రోజులు అయితే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అయితే ఈ రోజు, రేపు అయితే భారీ వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, వాగులు గాని, చెరువులు గాని ఆ ప్రాంతాల్లో వెళ్లే సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కలెక్టర్లకు కూడా ప్రజలకు అప్రమత్తం చేయాలని అయితే కలెక్టర్లకు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలు రంగారెడ్డి గాని, హైదరాబాద్, నల్గొండ, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరం అయితే నిన్న రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి అయితే భారీ వర్షం అయితే నమోదైంది. జిహెచ్ఎంసీ పరిధి కానీ, గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో అయితే సాయంత్రం 6 గంటల నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమైనట్టుగా తెలుస్తోంది. షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది. దుర్గం చెరువు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదైంది. దీనికి నగర మేయర్ విజయలక్ష్మి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండి అన్ని విద్యుత్ అంతరాయంలో కానీ, అదేవిధంగా రోడ్లు కానీ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం అయింది. దీనిపైన అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే అప్రమత్తయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా
కలగకుండా, అదే విధంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వైశాలి. అదే విధంగా షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అయితే చాలా వర్షం నమోదవడంతో కొద్దిగా విద్యుత్ అంతరాయం కలిగి పోల్లు అయితే విద్యుత్ పోల్లు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాతావరణ మనకైతే ఇప్పటికైతే సమాచారం అందింది. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, జోనల్ మేయర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలు ఏదైతే ఉద్యోగాలకు వెళ్లేవారు కానీ, అదేవిధంగా ఆఫీసులకు వెళ్లేవారు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి అయితే గట్టి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి వైశాలి. అయితే కొన్ని ప్రాంతాలలో పీవీఆర్ థియేటర్ వద్ద కూడా థియేటర్లకు నీరు రావడంతో అయితే థియేటర్లకు నీరు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే ఆ సమయంలో కల్కి సినిమా కూడా నిలిపివేయాలని అయితే థియేటర్ సిబ్బందిని అయితే అక్కడ ప్రేక్షకులు అయితే కోరుకునే పరిస్థితి. ఒకవేళ థియేటర్ నడిస్తే ఏదైనా విద్యుత్ షాక్ కానీ ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ఎవరికైనా ఇబ్బంది అయితే ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని చెప్పేసి సినిమా థియేటర్ లో కూడా యజమానిని కోరడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అయితే వర్షానికి అదేవిధంగా గట్కే ఇక్కడ ముషిరాబాద్ కావచ్చు, కోటి, దిల్షునగర్, అదేవిధంగా ఉప్పల్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు చేరడం వల్ల ప్రయాణికులు కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అదే ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని అయితే గత కొద్ది రోజులుగా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాని ప్రకారంగానే వాళ్ళు నీరు బయటకు వెళ్లి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో వెళ్ళిపోవడానికి అయితే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలకు విరిగిపడము, అదేవిధంగా డ్రైనేజీలు పొంగి పొరలడము, అదేవిధంగా నీరు వరద నీరు ఎక్కువగా అవడం వలన కాలనీ ప్రజలైతే కొద్దిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న 2-3 రోజులు కూడా హెవీగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్పడంతోనైతే అధికారులు అయితే అప్రమత్తమైనట్టు తెలుసుకోవచ్చు వైశాలి. అయితే హైదరాబాద్ లో ఏ ప్రాంతానికైనా రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందా? హైదరాబాద్ లో మెయిన్ గా పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ఈ ప్రాంతాలకైతే ముషిరాబాద్ ప్రాంతాల, కుకట్పల్లి ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే గ్రేటర్ హైదరాబాద్ బయట ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు కురిశాయి. కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం నిన్న సాయంత్రం నుంచి మార్నింగ్ 6 గంటల వరకు కూడా బాగా వర్షాలు కురిశాయి. అయితే ఈ ప్రాంతాల్లో కొద్దిగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది ఈ వైశాలి. అయితే ఇంకా జిల్లాల విషయానికి వస్తే రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకి జారీ చేశారు, ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు జారీ చేశారు? అయితే కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మాత్రము రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ జిల్లాలకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే తదుపరి వరంగల్ కావచ్చు, మహబూబ్ కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కానీ లేదంటే మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలకు వీటికి మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి, లేనియర్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ప్రజలైతే జిల్లా కలెక్టర్లతో వాతావరణ శాఖ అదేవిధంగా సీఎం ఆఫీస్ నుంచి కూడా వీళ్ళు అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మాత్రం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ, అక్కడ ఉన్నటువంటి పన్నుల శాఖ అధికారులకు కానీ అక్కడికైతే ఆదేశాలు జారీ చేయడం. ప్రజలను అప్రమత్తం చేయండి, ఏదైనా ఇబ్బందులు కలిగితే మాత్రం తీవ్ర నష్టం పాటిల్లుతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు గతంలో కూడా మనం చూసాము. ఇలాంటి వాగులు అదేవిధంగా ఏరులు ఉన్న వాటి దగ్గర బస్సులు ఇరుక్కోవడం, బస్సులలో నుండి విద్యార్థులు కానీ వాళ్ళు కానీ ఇరుక్కోవడం, ఇబ్బంది పడడం అలాంటి పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే అధికారులకైతే ఆదేశాలు చేస్తున్నారు వైశాల్. అయితే ఇంకా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ప్రత్యేకంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది అధికారులు? ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయంలో రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శాఖలకు చెందిన అధికారులను అయితే కలెక్టర్ ఆదేశాల ప్రకారం అయితే వారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ పరంగానే కావచ్చు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైనా అవసరాల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు తాము చేసుకునేటువంటి పనులకు కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉద్యోగస్తులకు కానీ వెళ్లే సమయంలో ఎలాంటి వరదలు వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు ఫోన్ లైన్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టే విధంగా అయితే అధికారులు అయితే సన్నద్ధమై ఉన్నారని చెప్పుకోవచ్చు వైశాల్.